అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 71,000కి పైగా కొత్త పెన్షన్స్ కి సంబంధించి లిస్ట్ అయితే వచ్చిందనమాట. కొత్త పెన్షన్స్ అయితే కొందరికైతే వచ్చాయి. ఎవరి పేర్లు వచ్చాయి, ఎలా చూసుకోవాలి, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతాను. సో వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ పెన్షన్స్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఒక 2 నెలల ముందు అంటే ఏప్రిల్ లో కొంతమంది పేర్లు లిస్ట్ వచ్చాయి. అంటే దాదాపు 1.5 సంవత్సరం ముందు 2023 నవంబర్ 31 నుంచి అక్టోబర్ 31 2024 మధ్య అంటే పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వ్యక్తికి భార్య ఉన్నట్లయితే కొంతమంది పేర్లు అయితే వచ్చడం జరిగింది. సో వాళ్ళకైతే స్పౌస్ పెన్షన్ ని అప్లై చేయడం జరుగుతుంది. ఆ సచివాలయం సంబంధించి వెల్ఫేర్ గారు అయితే అలా ఏప్రిల్ లో అప్లై చేసిన పెన్షన్స్ అన్ని కూడా జూన్ లో అయితే శాంక్షన్ అయ్యాయి. సో 1వ తేదీ ఇవ్వాల్సింది, కాకపోతే గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది అనేసి సో 12th పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో సచివాలయ వారీగా లిస్ట్ అయితే ఆల్రెడీ గవర్నమెంట్ అయితే పంపించేశారు. మీరు ఏమైనా తెలుసుకోవాలి అంటే వాళ్ళే ఇంకా 12వ తేదీ ఇంకా 2 డేస్ ఆగినట్లయితే మీకు కనుక మీ పేరు వచ్చి మీ పెన్షన్ శాంక్షన్ అయింటే ఖచ్చితంగా వాళ్ళే వచ్చి మీ దగ్గర ఈకేవైసీ చేయించుకొని అలాగే తంబు కూడా వేయించుకొని మీకు ఫస్ట్ పెన్షన్ అనేది అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ముందు మీ దగ్గర అన్ని డాక్యుమెంట్ తీసుకున్నట్లయితే మళ్ళీ ఈసారి అయితే పెన్షన్ మీకు వస్తుంది, లేకపోతే లేదు. ఇంకా తర్వాత చాలా మంది ఈ 1 ఇయర్ కాకుండా ముందు చనిపోయిన వాళ్ళు ఉంటారు, తర్వాత చనిపోయిన ఉంటారు. వాళ్ళకి ఎట్లా పెన్షన్ అనేది గవర్నమెంట్ అయితే ఇంకా ఆప్షన్ అయితే కొత్త వాటికి చేయడానికి ఇవ్వలేదు కాబట్టి ఇంకొన్ని రోజులు వేచి ఉండాలి. సో ఇది కొత్త పెన్షన్ కి సంబంధించి ఓన్లీ స్పౌస్ పెన్షన్స్ మాత్రమే శాంక్షన్ అయ్యాయి. మిగతా పెన్షన్స్ ఏవి కూడా ఇప్పటివరకు శాంక్షన్ కాలేదు అండ్ కొత్తవి చేయడానికి కూడా ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వారిగా లిస్ట్ అయితే గవర్నమెంట్ అయితే పంపించడం జరిగింది సచివాలయం వాళ్ళకి. సో మీరు ఏమైనా తెలుసుకోవాలంటే సచివాలయం వాళ్ళని వెళ్ళి అడిగితే సో మీరు ఒకవేళ డాక్యుమెంట్స్ ఏప్రిల్ లో మీరు కూడా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ పేరు కూడా వచ్చింటుంది. ఒకసారి చెక్ చేయించుకోండి. 12వ తేదీ అమౌంట్ గవర్నమెంట్ అయితే వేయడం జరుగుతుంది. 13వ తేదీ మీకు పెన్షన్ అనేది ఫస్ట్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సచివాలయ సిబ్బంది అయితే ఈ పెన్షన్ కూడా విడో పెన్షన్ లాగి 4,000 రూపాయలు అయితే ఇస్తారు. ఇప్పుడైతే 13వ తేదీ ఇస్తున్నారు కదా ఈ నెల ఫస్ట్ పెన్షన్. నెక్స్ట్ నెల నుంచి 1వ తేదీకి ఏ విధంగా అయితే అందరికి ఇస్తారో అదే రోజున మీకు కూడా నార్మల్ గా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వీడియో చూసిన అందరికీ.